ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ను డీమెర్జ్ చేస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నూతన సమగ్ర ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025 నిబంధనలకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో 3 స్టార్ సహా ఇతర ప్రీమియం హోటళ్ల అభివృద్ధికి బార్ లైసెన్స్ ఫీజును తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. బార్ లైసెన్స్ల ఫీజులను 25 లక్షల రూపాయలకు కుదించారు. అటు అనకాపల్లి జిల్లాలో క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖలో వివిధ జీవోల రెటిఫికేషన్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించింది మంత్రివర్గం. మరోవైపు 710 కోట్ల రూపాయల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత విశాఖ రుషికొండపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. రుషికొండ అంశంలో తర్వాత ఏం చేద్దామో చెప్పాలని మంత్రులను అడిగారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అలాగే ప్రధాని మోదీ అమరావతి పర్యటన అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.